సార్ ఈ అరెస్ట్ మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు సార్? గట్రం కేసు అంటారా? రెండు నెలల క్రితం ఒక సెక్రటరీ సస్పెండ్ కావడం జరిగింది. ఆ సెక్రటరీ ఒక పంచాయతీకే కాకుండా 4 పంచాయతీలకు ఇన్ఛార్జ్. 4 పంచాయతీ ఇన్ఛార్జీలు ఉన్నప్పుడు కోళ్ళబయలు పంచాయతీలో సస్పెండ్ కావడం జరిగింది. కోళ్ళబయలులో అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ మోసం జరిగింది, గోల్మాల్ అయిపోయింది, అక్కడ సస్పెండ్ అయిపోయింది. కానీ కోళ్ళబయలుకి సస్పెండ్ అయిన సెక్రటరీ మిగతా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అక్కడ ఉన్నప్పుడు వేరే సెక్రటరీకి బీగాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆయమ్మ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి తాళాలు కానీ అన్న రూమ్కి కూడా బీగాలు వేసుకొని సొంత ఇల్లు మాదిరి సొంత ఆస్తి మాదిరిని బీగాలన్నీ వేసుకొని పోయి ఇంట్లో కూర్చుంది. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పై అధికారులు, మన ఎంపీడీఓ గారు అయితేమి, డిఎల్డిఓ గారు అయితేమి, డిఎల్పిఓ గారు అయితేమి, ఎవరైతేనేముంది రోజు అడుగుతున్నాం ఎంపీడీఓ గారిని అందరినీ, అయ్యా మాకు సెక్రటరీ లేదు, మాకు జీతాలు లేవు, మా వాళ్ళు కష్టపడి వాననక ఎండనక కష్టపడుతున్నారు, 2 నెలలుగా జీతాలు లేనప్పుడు రూమ్ బాడీలు కట్టుకోలేక పిల్లోళ్ళకి ఫీజులు కట్టుకోలేని పరిస్థితి మా వాళ్ళకి ఏర్పడుతోంది. ఇలాంటి కార్మికుల యొక్క కష్టాన్ని ఒమ్ము చేయొద్దండి. కార్మికుల యొక్క కాపాడితే కార్మికులు బాగుంటే దేశం బాగుంటుంది, మన గ్రామ పంచాయతీ కూడా బాగుంటుంది. ఈరోజు గ్రామ పంచాయతీ బాగుండాలంటే గ్రామ కార్యదర్శి బాగుండాలా, సర్పంచ్ బాగుండాలా. సర్పంచ్ ఏమో బాగున్నారు, కార్యదర్శి లేదు. కార్యదర్శి లేదంటే ఏమంది, సస్పెండ్ అయిన అమ్మాయి బీగాలు వేసుకొని ఎత్తుకొని తన సొంత ఆస్తి మాదిరి చేస్తూ ఉంటే ఈ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? ఇన్నాళ్ళు మేము అడుగుతున్నాం, లాస్ట్ వీక్ కూడా వచ్చి అడిగినా నేను, ఏం సార్ మాకు ఇయరా అని. లేదు వచ్చేస్తున్నారు ఒక రోజులో అంటారు. ఒక రోజులో వచ్చేస్తానని చెప్తే నిన్న కలెక్టర్ గారి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ కాడికి వస్తే అక్కడ ప్రెసిడెంట్ తాత్కాలికంగా ఒక సెక్రటరీని తెచ్చినారు. అది ఎవరిని? ప్రెసిడెంట్ వేరే జిల్లాకు పోయిండే సెక్రటరీ గిరిధర్ నాయక్ అని వేరే జిల్లాకు ప్రమోషన్ మీద పోతే అతన్ని మేడం ముందర చూపించేదానికని సెక్రటరీని తెచ్చినారు. కానీ ఇక్కడ ఉన్నాడు మా పంచాయతీలోనే జీతం తీసుకుంటూ వేరే పంచాయతీలో వర్క్ చేస్తున్నాడు. మనీ అనేసి మా పంచాయతీలో జీతం తీసుకుంటూ పొన్నేటిపాలెం పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయ్యా ఇవన్నీ మీకు కనపడలేదు అధికారులకేమే? మీరు జీతాలు పెడుతున్నారు కదా, మాకు జీతాలు పెట్టేదానికి సెక్రటరీ లేదు, ఈ సెక్రటరీ అందరికి జీతాలు పెట్టేది మీరే కదా, మీకు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు అన్నీ తెలుసు కాబట్టి ఎందుకు ఏం మాట్లాడితే ఇప్పుడు ఏమంటున్నారు? అక్క పంచాయతీలకు ఏ సెక్రటరీ వచ్చేదానికి సముఖత లేదు అంటున్నారు. ఉండే సెక్రటరీని వేయండి మాకు చాలు అని మేము అంటున్నాం. ఈ పంచాయతీ ఏమో మోసం చేయాలా, ఈ పంచాయతీలో ఏమో గోల్మాల్ కాలా, ఏమీ కాలేదు కదా ఈ కురవంక పంచాయతీలో. పక్కన ఉన్నటువంటి కోల్బాల్ పంచాయతీ గోల్మాల్ చేసేసింది, సెక్రటరీనే చేసింది కాబట్టి ఆయన వెళ్ళిపోయింది. అట్లాంటి వాళ్ళు మళ్ళా పెట్టుకునేదానికంటే బీగాలు తీసేసి మా వేరే సెక్రటరీని నియమించేంతవరకు ఇప్పుడు మేము అడిగినాము. ఎంపీడీ గారు స్పందించి పంపిస్తాను, జీతాలు ఇస్తాను, సెక్రటరీని వేస్తానని చెప్పినారు. వాళ్ళ మాట పైన ఈరోజు మేము పోతున్నాము. మరి 7 రోజులు టైం తీసుకొని మళ్ళీ మేము వస్తాం. ఇది పక్కా మేము తెలియజేస్తాం. వచ్చిందా? అక్కడ నుంచి అట్లే వీడియో తీసుకున్నారు. ఒక నిమిషం మేము అప్డేట్ ఉంటాం సార్ అప్పటికప్పుడే. ఓకే కార్మికుల జీతాలు కేంద్ర ప్రభుత్వము ఈ గత నెల నవంబర్ 30వ తారీఖు
గడువు విధించి అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులందరూ కూడా సర్వే చేయించుకోవాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. కానీ రాష్ట్ర ప్రభుత్వము అభ్యర్థన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వము ఈ గడువును డిసెంబర్ 14వ తారీఖు వరకు పెంచడం జరిగింది. మన జిల్లాలో గతంలో హౌసింగ్ వెబ్సైట్లో మనం నమోదు చేసుకున్న 42,000 మందికి కాకుండా అదనంగా ఇంకో 20,000 మందికి ఇప్పటివరకు సర్వే చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఇంటికి అర్హులైన వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వాళ్ళందరూ కూడా వారికి స్థలం ఉన్నా స్థలం లేకపోయినా వాళ్ళు సర్వే చేయించుకోవచ్చు. దానికి మీరు ఏ డాక్యుమెంట్స్ ప్రస్తుతానికి సమర్పించాల్సిన పని లేదు. ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ సచివాలయ పరిధిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో కాంటాక్ట్ అయితే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ ఆధార్ కార్డు పెట్టుకొని కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు పెట్టుకొని మీకు అందరికీ కూడా సర్వే చేయడం జరుగుతుంది. స్థలం ఉన్న వాళ్లకు ప్రజెంట్ కాపురం ఉన్న ఇంటి దగ్గర ఎక్కడైతే ఇల్లు నూతన గృహం నిర్మించబోతున్నారో ఆ స్థలం దగ్గర సర్వే చేయడం జరుగుతుంది. స్థలం లేని వాళ్లకు ప్రస్తుతం ఉన్న కాపురం ఉన్న ఇంటి దగ్గర మాత్రం సర్వే చేసి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 14వ తారీఖు తర్వాత డిసెంబర్ 14వ తారీఖు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమం కొనసాగించబడదు. కాబట్టి దయచేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇండ్ల మంజూరు కోసము మీరు సర్వే చేయించుకోవాల్సిందిగా గృహ నిర్మాణ సంస్థ తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.